రాయ్ గారు బీఆర్ఎస్ పార్టీ అంచనా అనుకున్న దానికంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంది అని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే 30 మున్సిపాలిటీలు 116లో 30 మీరు దాదాపు 10 వరకు బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది. మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు బీజేపీ బోని కొట్టలేదు. ఇంకా కార్పొరేషన్ల రిజల్ట్ ఇంకా రావాల్సింది. ఏమనిపిస్తుంది మీకు? అంటే గతంలో మీకు 2020లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కంపేర్ చేస్తే అప్పుడు 120 మున్సిపాలిటీల్లో 111 103 అనుకుంటా 103 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే దాదాపు 90% పైన. ఇప్పుడు చూస్తుంటే మీరు 60% అరౌండ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వార్డులు 70-80 వరకు రావచ్చు మున్సిపాలిటీలు. ఏంటి మీ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మధ్యాహ్నం అంటే 2 గంటలు 3 గంటలకు సంపూర్ణమైన ఫలితాలు వస్తాయి. తప్పకుండా 100% మేము అనుకున్నటువంటి ఫలితాలే వస్తాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎట్లా వచ్చినాయో, పంచాయతీ ఎన్నికల్లో, అదేవిధంగా కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలే 100% పునరావృతం అవుతాయి. ఇప్పుడు మేము 90 అనుకున్నాం. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ వాళ్ళు ఫలితాలు వాళ్ళు చెప్పి వెల్లడించినటువంటి సర్వేల ప్రకారం చూస్తే వాళ్ళు 80% ఇచ్చారు. దగ్గరగా మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతాం. బీఆర్ఎస్ పార్టీ మరి వాళ్ళంటే 30కి సంతృప్తి పడతారా? వాళ్ళు ఎవరు మాదే గెలుపు అన్నారు. ప్రతి దాంట్లో మాదే గెలుపు, ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చెప్పి దుష్ప్రచారం చేశారు. ప్రతి ఎన్నికల్లో కూడా అంతే జరిగిన, ఉప ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో. కానీ ప్రజల తీర్పు మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు స్పష్టంగా కనపడింది. కాబట్టి మేము ఇప్పుడే దీని గురించి అంటే పూర్తిగా మాట్లాడలేము. చూద్దాం, కొద్దిసేపు అయితే ఒక 1 o'clock దాటితే అప్పుడు తేట తెల్లం అయిపోద్ది. గతంలో 2020లో మాకు మరి వార్డుల సంఖ్య చూసుకుంటే 569 మాకు వచ్చినాయి. 569 వార్డులు వచ్చినాయి. ఇప్పటికీ ఆ సంఖ్య దాటిపోయింది. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి కాస్త అనుకూలత ఉంటుంది. మా సంక్షేమ పథకాలు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, అంటే మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ళు కూడా నిర్మిస్తామని చెప్పినాం ఈ ఎలక్షన్ల ముందు. అదేవిధంగా రేషన్ కార్డుల ప్రభావం ఉన్నది. గృహజ్యోతి పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, తర్వాత 50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. 500కే సబ్సిడీలు 45 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు దాదాపు 8-9 కోట్ల వరకు వాళ్ళు ఉపయోగించుకొని నెలకు 4,000 3,000 చొప్పున ఆదా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి పరిణామాల నేపథ్యంలో ఇంకా మనం తినబోతూ అంటే కొద్దిసేపట్లో సంపూర్ణ ఫలితాలు వెలువడబోతాయి. తప్పకుండా మేము ఆశించిన ఫలితాలే వస్తాయి. మేము దురాశ 100కు 100 మాకే రావాలనుకోలేదు. మేము అనుకున్న 90 అనుకున్నాం. 91 అటో ఇటో దగ్గరగా వచ్చి ఆగిపోద్ది తప్ప మరీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అనుకున్నట్టు ఇప్పుడు ఏదో ఫలితాలు వస్తుండేసరికి అనుకుంటారు. కానీ మొత్తానికి ఫలితాలు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలనకు అంటే ఒక వాతావరణం, ఒక అనుమానం, ఒక భయం బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అదేంటంటే వార్డుల్లో మీకు కొంత గట్టి పోటీ ఇచ్చినట్లే 656 మీకుంటే 320 వాళ్ళకు ఉన్నాయి. దాదాపు సగానికంటే ఎక్కువ మీకు వచ్చిన దాంట్లో కంటే సగానికంటే ఎక్కువ వచ్చింది బీఆర్ఎస్కి. కానీ వాళ్ళ కౌన్సిలర్లను, వాళ్ళ కార్పొరేటర్లను ఎక్కడైనా పోటాపోటీ వాతావరణం ఉన్నా, లేకుంటే 8 మీకు వచ్చి వాళ్ళకు 9 వచ్చిన దగ్గర అలా వాళ్ళ వారికి ఎరవేయడమో, లేకుంటే గాలం వేయడమో, అధికార ప్రలోభాలకు గురి చేయడమో, లేకుంటే బెదిరించడమో ఇలా చేసి తీసుకెళ్తారు, మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటారు. ఆ రకంగా అనే ఒక భయం బీఆర్ఎస్లో కనిపిస్తుంది. వాళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు అంటారా? భయంలోనే ఉండాలా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేయదండి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూడా మాతో కలిసి పనిచేస్తారు. ఎందుకు పనిచేస్తారంటే ఆ పార్టీకి మనుగడ లేదు. 10 కాదు, ఇప్పుడు 9 మీ సంఖ్య. 9 మంది గూడెం మైపాల్ రెడ్డి మీకు జలకిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 3 మున్సిపాలిటీలకు కాదు రిజల్ట్ చెప్తున్నా, 3 మున్సిపాలిటీలకు 3ట్లో ఆయన గూడెం మైపాల్ రెడ్డి సత్తా చాటుకున్నారు. అక్కడ ఆ 3 బీఆర్ఎస్ గెలుచుకుంది. అక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. మేము ఏమంటున్నాం, మేము ఓవరాల్గా అన్ని మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలు మేము గెలుచుకుంటామని చెప్పినాం. ఫలానా మున్సిపాలిటీనే గెలుస్తుందని మేము ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు మేడ్చల్లో, రంగారెడ్డిలో అక్కడక్కడ కొంత వ్యతిరేకత మాకు కనపడతాయి. అయినప్పటికీ దాదాపు ఓవరాల్గా మేమే ఉంటాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాట్లో భవిష్యత్తులో మనగడ ఉండదు. కవిత గారు బయటకు వచ్చి విమర్శిస్తున్నారు. ఈ అంశాలను పరిగణలో తీసుకొని వాళ్ళు ఏమైనా ఆలోచన మారితే మేము చెప్పలేము. మీకు రాండి బాబు మిమ్మల్ని మా పార్టీలో మనోతరాయ్ గారు ఆ అంశాన్ని ప్రజలైతే పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే కవిత గారు ఉన్నప్పుడు ఇదే రిజల్ట్, అప్పటికంటే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చాక సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది పార్లమెంట్ ఎన్నికల కంటే. ఆ తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బెటర్గానే ఉంది. అది పెద్ద కవిత గారి ప్రభావం ఉన్నట్టయితే కనిపించట్లేదు కదా. ప్రభావం అంటే విమర్శలు చేయాలి, నష్టమే కదా ఆ పార్టీకి కవిత గారి వల్ల. ఇంకా బెటర్ వచ్చేదా కదా కవిత గారు లేకపోతే ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉండేదా బీఆర్ఎస్? అంటే వాస్తవంగా ఇప్పుడు పంచాయతీల్లో కానివ్వండి సత్తా బలం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నాయి. అవును, బీజేపీ అనేది గ్రామ స్థాయిలో లేదు, పట్టణాల స్థాయిలో కూడా లేదు.
వాళ్ళ బలం ఎప్పటికీ హైదరాబాదు, నిజామాబాదు, కరీంనగర్ ఈ ప్రాంతాల వరకే పరిమితమైంది. కాబట్టి ఇక్కడ రంగంలో ఉన్నది ప్రధానమైన పార్టీలు ఏంది, పోటాపోటీగా కాంగ్రెస్ కంటే వాస్తవంగా మనం అందరం ఒప్పుకోవాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే ఉన్నది. కాబట్టి బీజేపీ పార్టీ అక్కడక్కడ మాత్రమే చూపిస్తుంది తప్ప ఇక్కడ పోటీలో కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ తట్టుకొని కాస్త కూర్చొని నిలబడిన పార్టీ ఏంటంటే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలి. అయినప్పటికీ వాళ్ళు ఆశించిన వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు 40 స్థానాల దగ్గరకు వస్తాయో రావు అనుకున్నారేమో, కానీ ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే 2 గంటలు దాటిన తర్వాత కాంగ్రెస్ మున్సిపాలిటీల సంఖ్య పెరిగే, వార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 656కు వచ్చింది, వాళ్ళ 321 అని మీరు చూపిస్తున్నారు. దాదాపు అది 1000 దాదాపు 1600 1700 దాకా పోయే అవకాశం ఉంది కాంగ్రెస్. కాబట్టి వీటినే చూసుకొని మనం మురిసిపోయి మేము అనుకున్న వాటికన్నా ఎక్కువ వచ్చినాయి ఇంకా భవిష్యత్తు మాదే అనుకుంటే పొరపాటు. కాబట్టి వీళ్ళ ఓటు బ్యాంక్ కూడా బదలాయింపు అక్కడిక్కడ జరిగింది. కాకపోతే ఈసారి మున్సిపాలిటీల్లో వాళ్ళ కార్యకర్తలు కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్త పడినట్టు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ పెట్టకుండా సరే ఈసారి మన ఓట్లు మనమే వేసుకుందాం పకడ్బందీగా అని చెప్పేసారు. కొంతమంది స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్న చోట అంటే వ్యతిరేకత నాయకత్వం లేకపోవటం. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యేలు లేరు, అక్కడ మధును ఆయనకో గౌడ్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. వాళ్ళల్లో కొంత అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అక్కడ స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిసి వచ్చినాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల వాళ్ళ యొక్క పనితీరు కొలమానంగా కూడా మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ 1-2 అక్కడ గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఇది మేము ఊహించి 100కు 100 వస్తాయని మేము ఎక్కడా చెప్పలే. 116 మున్సిపాలిటీలు మాకే వస్తాయి అని చెప్పాలి. అది ప్రజాస్వామ్యం కూడా కాదు. 100కు 100 మార్కులు వస్తే అది సరైనది కాదు. అధికార పార్టీ రావాలా, ప్రతిపక్షం కొన్ని రావాలా, అదే కదా ప్రజాస్వామ్యం అంటే. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షం ఉండొద్దు అనుకోలే, ఉండాలి. కేసీఆర్ గారు బయటికి రావాలి, అసెంబ్లీకి రావాలి, ప్రచారం చేయాలని కోరుకున్నారు తప్ప వారు రావద్దు, బలహీనమైన ప్రతిపక్షం ఉండాలని అనుకోలేదు. రైట్. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ జైన్ అవుతున్నారు. చందర్ గారు, నల్గొండ జిల్లాలో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈవెన్ మీ కరీంనగర్ జిల్లాలో కూడా చొప్పదండి, ధర్మపురి, సూర్యాపేట కూడా ఇంక్లూడింగ్ జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం సూర్యాపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టుకున్నారు, సర్పంచ్ ఎన్నికలప్పుడు కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కానీ. కేసీఆర్ గారు బయటకు రాకపోవడం, కేసీఆర్ గారు ప్రచారానికి రాకపోవడం, దీని ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా? మీరు అనుకున్నట్టే వస్తున్నాయా ఫలితాలు? వాస్తవంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదనేది పూర్తి స్థాయిలో వ్యతిరేకం ఉన్నది. దీంట్లో సందేహం లేదు ప్రజలలో. ఈ పట్టణ ప్రాంతాలలో గ్రామాలలో చూసినట్టయితే మొన్న గ్రామ పంచాయతీ ఫలితాలు, తర్వాత ఈ ఫలితాలు చూస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఉన్న ఎమ్మెల్యేకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దాని ప్రకారం రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రత్యేకంగా ఈ నియోజకవర్గాల పరిస్థితి ఎట్లా తయారైందనంటే ఆ ఎమ్మెల్యేలు మా దగ్గర ఎమ్మెల్యేనైతే చాలా దారుణమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నారు. మా దగ్గర మా కార్పొరేషన్లో ఒక్కొక్క డివిజన్లో మొన్న నామినేషన్ వేస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్కు పిలిపించి వాళ్ళ మీద కేసులు పెట్టించి, లేకపోతే వాళ్ళని మీ ఇంట్లో గంజాయి దొరికిందని కేసు పెట్టిస్తాను బెదిరించి విత్డ్రా చేపించి ఏకగ్రీవం చేపించారండి మా దగ్గర. ఇట్లా అనేక డివిజన్లలో ఇబ్బందులు పెట్టి పరిస్థితి ఉన్నది. ఈ భయాందోళన మధ్యలో ప్రజలు ఇలా, ఎందుకంటే కొంచెము మాకు వీళ్ళు బెదిరింపులు, మీ పెన్షన్లు కట్ అయితే అని, లేకపోతే మీకు ఇందిరమ్మ ఇల్లు రావని ఇట్లా భయపెట్టిస్తున్నారు. కానీ అయినా కూడా ప్రజలు ఇలా గొప్ప తీర్పు ఇస్తున్నారు. ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ కు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కు పార్టీలకు అసలు ఎట్లాంటి రిజల్ట్ వచ్చిందో అంతకంటే మా ప్రతిపక్షంగా మా టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కానీ మున్సిపాలిటీస్ కానీ వస్తున్నాయి. థ్యాంక్ యూ చంద్ర గారు, థ్యాంక్ యూ. మొత్తానికి గతంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్కి వచ్చిన రిజల్ట్ కంటే ఇప్పుడు ప్రతిపక్షంగా తాకు మెరుగైన రిజల్ట్ వస్తుంది. ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్రలో తాము విజయం సాధించామనే రకంగా చంద్ర గారు చెప్తున్నారు. మా ప్రతినిధి కరీంనగర్ నుంచి సతీష్ లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్తో మాట్లాడదాం. సతీష్, ఏంటి కరీంనగర్, నిజామాబాద్ ఈ 2 కార్పొరేషన్లలో ఏం జరుగుతుంది, ఎలా ఉంది? రామగుండం కూడా ఈవెన్ ఆ వాతావరణంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో ఒక క్యూరియాసిటీ ఉంది. ఏంటి ఇక్కడ ఆ 3 కార్పొరేషన్లో ట్రెండ్ ఏంటి ఇప్పుడు?
ఎస్, ఇటు కరీంనగర్ కావచ్చు, రామగుండం, నిజామాబాద్ ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్కు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అధికార పార్టీ భావిస్తుంది. కాకపోతే ఈ కార్పొరేషన్లో బీజేపీ బలమైన పోటీ ఇస్తుంది, బీఆర్ఎస్ కూడా కొంత పోటీ ఎక్కువనిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే వీటికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ మాత్రం కొనసాగుతుంది. మిగతా మున్సిపాలిటీలు ఇటు కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం అయితే ఇందులో 5 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గతంలో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ సంబంధించిన స్థానాలు, ఈ చొప్పదండి కావచ్చు, ధర్మపురి, సుల్తానాబాద్, హుజురాబాద్, అదేవిధంగా పెద్దపల్లి, మంతని ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇవన్నీ స్థానాల్లో గతంలో బీఆర్ఎస్ తన హవా కొనసాగించింది. ప్రస్తుతం అయితే అధికార పార్టీ ఆ స్థానాలన్నీ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. ఇటు రామగుండం మాత్రం ప్రస్తుతం అయితే ఇంకా కూడా కౌంటింగ్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. రామగుండంలో మెజార్టీ స్థానాలు ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకునే ఒక ప్రచారం జరుగుతుంది. ఆ స్థానాలు ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అది కూడా 15 స్థానాల లోపే దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా జగిత్యాల జిల్లా కొంత ఆసక్తికరమైనటువంటి ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్తో పాటు ఇటు జీవన్ రెడ్డి కాంగ్రెస్, 2 కాంగ్రెస్లు ఇక్కడ చూడవచ్చు. ఇద్దరు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి బీ ఫామ్స్ ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇచ్చారు. ప్రస్తుతం అయితే సంజయ్ కుమార్ ఇచ్చినటువంటి బీ ఫామ్స్ ఆధారంగా 5 కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇటు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి 4 అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ 2 స్థానాలు మాత్రమే ప్రస్తుతం అయితే గెలుచుకుంది. ఇటు బీజేపీ 2, ఎంఐఎం 2, ఇండిపెండెంట్ 2 మొత్తం 17 స్థానాలకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం వెల్లడాయి. ఇందులో జీవన్ రెడ్డి కూడా కొంత అతని అనుచరులు పోటీ చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేయడంతో అక్కడ కూడా కొన్ని మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. మిగతా చోట్ల కాంగ్రెస్ కొంత ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా ఇటు కొరుట్లలో మాత్రం కొంత భిన్నమైన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ కొంత హవా కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు దాదాపు 7 మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇంకా కూడా అక్కడ కొంత లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు కూడా కొంత బీఆర్ఎస్కి అక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కొరుట్లలో కూడా కొంత కాంగ్రెస్కు అనుకూలంగా అనిపిస్తున్నప్పటికీ ఇటు మెట్టుపల్లిలో కూడా కొంత కాంగ్రెస్ కొంత లీడ్ ఇస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసినట్టయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి స్థానాలు పెరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ గతంలో గెలుచుకున్న స్థానాలు ఈసారి తగ్గే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇక అందరి దృష్టి కూడా కరీంనగర్ పైన ఉంది. ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ మంత్రి ప్రస్తుతం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారు. ఇటు కాంగ్రెస్ తరఫున కూడా ఇటు శ్రీధర్ బాబు, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లు లక్ష్మణ్ వీరంతా కూడా హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం అయితే కరీంనగర్ను ఎవరు కైవసం చేసుకుంటారనేది మాత్రం కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాషాయం జెండా ఎగరవేస్తాం, ఖచ్చితంగా మెజార్టీ స్థానాలను కైవసం 15 నుంచి 20. సతీష్, బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న దాని కిందకే వస్తుంది హుజురాబాద్లో అటు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇటు బీజేపీ నుంచి బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. అయినా హుజురాబాద్ కాంగ్రెస్ కైవసం చేసుకోవడాన్ని ఎలా చూడాలి? ఎస్, హుజురాబాదు అనూహ్యంగానే ఇటు కాంగ్రెస్ కైవసం చేసుకుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు మొదటి నుంచి ఈసారి బీజేపీ ఎక్కువగా స్థానాలను కైవసం చేసుకుందని చెప్పి అందరూ అంచనా వేశారు. అదే స్థలాలు ఇటు బండి సంజయ్ కాదు, గతంలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నట్టు ఈటల రాజేందర్, అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈటల రాజేందర్ తన హవా కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. బీజేపీ మెరుగైన స్థానాలను ఇక్కడ కైవసం చేసుకుంటుందని అందరూ భావించారు. దీంతో పాటు ఇటు హుజురాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా కొంత తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. ఎక్కువ బీఆర్ఎస్ స్థానాలు గెలుచుకుంటే అవకాశం ఉందని చెప్పి అనుకున్నప్పటికీ ప్రస్తుతం అయితే హుజురాబాద్లో 30 వార్డులకు గాను ఇటు కాంగ్రెస్ 16 వార్డులను గెలుచుకుంది. అంటే మ్యాజిక్ ఫీవర్ కంటే ఒక వార్డును ఎక్కువగానే గెలుచుకోవడంతో ఇటు హుజురాబాద్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ప్రధానంగా హుజురాబాద్ పైన అధిష్టానం ఫోకస్ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఇటు మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూర్ వెంకట్ ఇక్కడ ఫోకస్ చేయడం, అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఒడితల సతీష్ కొంత నెట్వర్క్ పెట్టడంతో ఇక ఈరోజు కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, కొంత గతంతో పోలిస్తే ఇప్పుడు తగ్గినట్లుగానే భావించవచ్చు. బీఆర్ఎస్ గతంలో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ తన స్థానాన్ని కోల్పోయినట్లుగానే భావించవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్పొరేషన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ హవా మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్. సిరిసిల్ల సంగతి ఏంటి? సిరిసిల్ల వాతావరణం ఇంకా రిపోర్ట్ రాలేదా? ఏం
సిరిసిల్లో గతంలో 2 పర్యాలు కూడా ఇక్కడ బీఆర్ఎస్ఏ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ఏ రెండు పర్యాలు గెలుచుకుంది. ప్రస్తుతం కూడా హ్యాట్రిక్ కొట్టేందుకు ఇటు బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. మెరుగైన ఫలితాలు కూడా ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు బీఆర్ఎస్ఏ కొన్ని స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఇక్కడ పెద్దగా బోనీ కొట్టలేదు. బీఆర్ఎస్కే ఇది అనుకూలంగా ఉన్నట్లుగా ప్రస్తుతం అందుతున్నటువంటి ఫలితాల ఆధారంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సతీష్. సిరిసిల్లలో మొత్తానికి సిరిసిల్ల మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే ఆ నియోజకవర్గం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ఆయన సత్తా చాటుకున్నట్లే సమాచారం ఉంటుంది. దానికి సంబంధించిన క్లారిటీ రావాలి. కానీ సిరిసిల్లలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్, ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. తెలంగాణ జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది. తెలంగాణ జాగృతి అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. తెలంగాణ జాగృతికి తొలి విజయంగా చెప్పాలి ఇది. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్ళిన తర్వాత అలంపూర్ నియోజకవర్గం, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గం అది. అక్కడ తెలంగాణ జాగృతి గెలవడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. వడ్డేపల్లి మున్సిపాలిటీ అలంపూర్ నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి జెండా ఎగరబోతుంది. ఇది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్గా మనం చూడాలి. మిగిలిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎక్కడెక్కడ ఏ మున్సిపాలిటీలపై జెండా ఎగరేసాయి చూద్దాం. మన స్క్రీన్పై మనకు కనిపిస్తున్నాయి, ఒక్కొక్కటి చూద్దాం 1 by 1. కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న మున్సిపాలిటీలు స్క్రీన్పై చూస్తున్నాం. చిట్యాల, దేవరకొండ, హాలియా, కోహిర్, దేవరకద్ర, అశ్వరావుపేట్, సుల్తానాబాద్, బూత్కూర్, ములుగు, చొప్పదండి, బిచ్కుంద. నెక్స్ట్ కాంగ్రెస్ గెలుచుకున్న మున్సిపాలిటీలను మనం స్క్రీన్పై చూస్తాం. మంతని, శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, బాన్సువాడ, నందికొండ, కామారెడ్డి, సూర్యాపేట, హుజూర్ నగర్, నిగరేడ్చర్ల, ఇల్లందు, మరిపెడ, ధర్మపురి, పెద్దపల్లి, ఈ వరుసగా హుజూర్ నగర్, కొడంగల్, సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, సదాశివపేట్, నారాయణ్ ఖేడ్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీలు. దేవరకొండ, హాలియా, చిట్యాల, కోహిర్, దేవరకద్ర, ఇవన్నీ అశ్వరావుపేట్, ములుగు, చొప్పదండి, బిచ్కుంద. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ ఇవి. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీలు ఒకసారి చూద్దాం స్క్రీన్పై. పెట్టకుండా ఎందుకు చెప్తారు? రైట్, జెండా ఎగరేసింది. 9 మున్సిపాలిటీల్లో మెజారిటీ మున్సిపాలిటీలు మెదక్ జిల్లాలోనే ఉన్నాయి. మ్యాక్సిమం మెదక్ జిల్లా నుంచి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసింది. అందులో గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఈ మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. మిగిలిన కోరుట్ల, అదేవిధంగా కొంత సిరిసిల్ల, ఈ నియోజకవర్గ సిరిసిల్ల మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా 32 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 9 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుచుకుంది. ఒక్క మున్సిపాలిటీ కూడా ఇంకా బోని కొట్టలేదు బీజేపీ. కానీ ఇంట్రెస్టింగ్గా అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. అక్కడ తెలంగాణ జాగృతి ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు, సింహం గుర్తుపై పోటీ చేసి వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మా ప్రతినిధి ప్రతాప్తో మనం మాట్లాడదాం. ఈ అంశానికి సంబంధించి ప్రతాప్తో మాట్లాడదాం. మన ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మనోతమయ్య గారు, ఎలా చూడాలి దీన్ని? మొత్తానికి మున్సిపాలిటీల్లో మీరు ముందంజలో ఉన్నారు, కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి తెలంగాణ జాగృతి ఒక మున్సిపాలిటీని గెలుచుకుంది. దీన్ని ఎలా చూడాలి? గెలుచుకుందంటే దాని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని బట్టి ఆ విజయం అనేది ఉంటుంది తప్ప దానివల్ల సింహం గుర్తు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ భవిష్యత్తులో ఏదో సాధిస్తుంది అనుకోవడం అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. రేపు జరిగే దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఎందుకుంటుంది? ప్రజలు ఏమంటున్నారు? ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. ఎందుకు ఈ 10 పైగా సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి? కొన్ని చోట్ల నాయకత్వంలో ఉన్న తేడాల మూలంగా, స్థానిక పరిస్థితుల మూలంగా ఇట్లా విజయాలు, ఇట్లాంటి అనూహ్యమైనటువంటి విజయాలు ఒక చోట వస్తాయి. దానివల్ల కవిత గారికి వచ్చింది లేదు. కానీ మిగతా చోట్ల ఇప్పుడు 9 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలిచింది. అంటే కాంగ్రెస్ని తలపడుతుంది ఏ పార్టీ? ఇలా బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా చేతులు ఎత్తేసింది. 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళలో ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలు ఇంకా వాళ్ళు కాదెరవలేదు. కాబట్టి ఆ తర్వాత స్థానం, కాంగ్రెస్ తర్వాత స్థానాన్ని అంటే పట్టణాల్లో, మా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీనే ఉన్నది. కవిత గారు అంటే అక్కడ నాయకత్వం ఎవరున్నారో దాన్ని బట్టి ఉంటుంది తప్ప కవిత గారిని చూసో ఇంకోటి చూసో కాదు. స్థానిక
కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద ఆడ వ్యతిరేకత కాంగ్రెస్ ఉండదు. నాయకుడు ఆ సంపత్ కుమార్ వ్యతిరేకత మీ కీలక నాయకుడు, ఆయన రాష్ట్రానికి కూడా ఏదో ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నారు ఎక్కడో సంపత్ కుమార్ అక్కడ నాయకుడు. సరే సంపత్ కుమార్ గారు ఆయన నియోజకవర్గం లేకపోతే అది. సంపత్ కుమార్ గారే కాదు కదా, అక్కడ మున్సిపాలిటీలో ఉన్న అభ్యర్థి కూడా ఆయన కావచ్చు. నియోజకవర్గం సంపత్ అది, కుమార్ అంటే గారిని నియోజకవర్గ ఎందుకు బాధ్యుడు ఆయనే కదా, అది చెప్తున్నాను. బాధ్యుడైనప్పటికీ వారి జాగ్రత్తలో వారు ఉన్నారు, ఒకటే తీసుకున్నారు. కానీ అక్కడ కేవలం లోకల్లో ఒకే ఒక్క వార్డు వచ్చింది మీకు, ఒకే ఒక్క వార్డు బీఆర్ఎస్కి వచ్చింది, 8 వార్డులు ఏకంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది అక్కడ. అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఆల్ ఇండియా వాతావరణం. ఫార్వర్డ్ బ్లాక్ అక్కడ కొంచెం ఏంటంటే ఓట్ బ్యాంకు, ఎస్సీ ఓట్ బ్యాంకు వాటి దాన్ని బట్టి రైట్ తర్వాత వాళ్ళంతా కూడా ఓట్లు అనేది ఇటు మరలిపోయినాయి. బీఆర్ఎస్ కి సింహం గుర్తుకి మరలిపోయినాయి, బదలాయింపు జరిగింది. కాబట్టి దీన్ని ఏదో జరిగిందని ఇప్పుడు ఆయన మీద ఇబ్బంది అనేది సంపత్ కుమార్ వచ్చినటువంటి కాదు, అక్కడ ఉన్న లోకల్ నాయకత్వం మీద ఉంటుంది. అంత మాత్రాన కవిత గారు మరి రేపొద్దున ఏదో సాధిస్తారనుకుంటే అంతకన్నా పొరపాటు మళ్ళీ చెప్తారు. థ్యాంక్ యూ మానవతారాయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రతాప్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ అంశమే, ఎందుకంటే 10 వార్డులు ఉంటే అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ కేవలం కాంగ్రెస్కి ఒక వార్డు, బీఆర్ఎస్కి ఒక వార్డు వచ్చింది. 8 వార్డుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. దీన్ని ఎలా చూడాలి, అక్కడ ఇలాంటి ఫలితం ఎందుకు వచ్చింది? ఎస్ కళ్యాణ్, అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గం అంతా ఇది ఉమ్మడి మన అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా పరిశీలిస్తే కనుక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అతి ఎక్కువగా ఓట్లతో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత నుంచి కూడా సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేత కాబట్టి ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఈ నియోజకవర్గంలో మొత్తం 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అలంపూర్ మున్సిపాలిటీతో పాటు వడ్డేపల్లి, ఐజా, ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి మూడిట్లలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో కైవసం చేసుకోలేదని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదనే అంశాన్ని పక్కన పెడితే మాత్రం ఇక్కడ వడ్డేపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని అభ్యర్థులంతా కూడా ఇక్కడ గెలవడం అనేది ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కల్వకుంట్ల కవిత స్వయంగా పార్టీ కడువా కప్పి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఆమె కడువా కప్పి అందరికి కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింబల్ సంబంధించిన బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా తెలంగాణ జాగృతి అభ్యర్థులే అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా అభ్యర్థులకు సంబంధించి చూసినట్లయితే మొత్తం 10 వార్డులకు సంబంధించి 8 వార్డులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన అభ్యర్థులే గెలవడం అనేది ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ బీఆర్ఎస్ కు అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలకు సంబంధించిన పార్టీకి ఓట్ అయితే చీలిదని చెప్పుకోవచ్చు. వాస్తవానికి నియోజకవర్గం పైన పూర్తి స్థాయిలో ఎక్కువగా పట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెల్ల వెంకటరామరెడ్డికి పూర్తి స్థాయిలో పట్టు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో అంతా కూడా ఆయన పరిధిలోనే ఉంటుంది. ఐజా మున్సిపాలిటీ కానీ అదేవిధంగా అలంపూర్ మున్సిపాలిటీ 2 కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ పరిణామం అంటే ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎవరైతే విభేదించి బయటకు వచ్చారో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అంతా కూడా కవిత పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీలో చేరడం జరిగింది. వారంతా కూడా స్థానికంగా ఉన్న అభ్యర్థి బలంగా ప్రభావం చూపించి మొత్తం మున్సిపాలిటీలో సంబంధించి 8 వార్డులు కూడా బీఆర్ఎస్. థ్యాంక్ యూ ప్రతాప్, థ్యాంక్ యూ. మొత్తానికి అక్కడ బీఆర్ఎస్ పార్టీ టికెట్లు రాని వాళ్ళు, బీఆర్ఎస్తో విభేదించి వచ్చిన వాళ్ళు తెలంగాణ జాగృతి వైపు వెళ్ళడం, సింహం గుర్తుపై వాళ్ళు పోటీ చేయడంతో అక్కడ ఒక అనూహ్యమైన ఫలితం వచ్చింది. ఇంకెక్కడా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉనికి కూడా ఎక్కడ చూపించలేదు. కానీ అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని మాత్రం కైవసం చేసుకోవడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.